అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో పవనన్న ఆరోగ్య భరోసా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పీగనవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తన సొంత నిధులతో మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేసి పేదలకు ఉచిత కళ్లజోళ్లను పంపిణీ చేశారు. అవసరమైన వారికి ఉచిత ఆపరేషన్లు కూడా నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. పీగనవరం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పేద ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు అందేలా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. అలాగే ఇంటింటికి వెళ్లి వృద్ధాప్య పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లుగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు. रजा अब्बास्कर సమస్యలు పేదవారికి ఆరోగ్య రీత్యా వాళ్ళు బాధపడుతున్నటువంటి విధానాన్ని తెలుసుకుని వారికి ఏదో ఒకటి సహాయం చేయాలనే ఉద్దేశంతో వృద్ధులు కానీ పెద్దలు కానీ నేత్ర పరీక్ష ద్వారా వారికి దృష్టి లోపం ఉన్నదనేది తెలిసినప్పుడు వారి కళ్ళజోడు గురించి అడగటం జరిగింది. అయితే ఆ క్రమంలో నేను నా సొంత డబ్బులతోటి ఎవరికైతే అవసరమో, ఎవరికైతే కళ్ళజోడు అవసరం పడుతుందో వారికి కళ్ళజోళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ కళ్ళజోళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక మన నగరం గ్రామంలోనే కాకుండా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లోనూ ఈ ఉచితంగా కళ్ళజోడు నేను పంపిణీ చేస్తాను. అది నా సొంత డబ్బులతోటి నేను చేస్తానని ఏంటంటే సామాజిక స్పృహ, సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలైన వర్గాలకి ఏదో ఒక సహాయం చేయాలనేది నా ఆశయం. దీంట్లో అందరూ వస్తారు. అంటే డబ్బులు ఉన్న వాళ్ళు కొనుక్కోగలుగుతారు, డబ్బులు లేని వాళ్ళు ఎదుటోళ్ళ మీద ఆధారపడతారు. అటువంటి ఆధారపడినటువంటి వ్యక్తులకి సహాయం చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం. అంచేత దీన్ని ఈ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోనూ కొనసాగిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎప్పుడెక్కడ నగరం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఆరూరు గ్రామంలో ఉద్యోగ విరమణ అభినందన సన్మానం మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. 28 సంవత్సరాలుగా ఆరూరు హాస్పిటల్లో ప్రజలకు అంకిత భావంతో సేవలందించిన శ్రీమతి కేశవదాసు శోభారాణి కృషిని గుర్తిస్తూ 18 అవార్డులు ప్రభుత్వం ద్వారా అందజేశారు. ఈ కార్యక్రమంలో మీడియా ద్వారా జిల్లా వైద్యాధికారి సుమన్, మండల వైద్యాధికారి జ్యోతి, మాధవి పాల్గొని ఆమె చేసినటువంటి సేవలను ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలో నర్సులు, స్థానిక నాయకులు, అభిమాని వర్గాలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మీకు ఆమె సేవలు ఏ విధంగా మీరు గుర్తించారు, మీరు ఏ విధంగా అప్రిషియేట్ చేస్తారు? ఆమె ఇక్కడ ఆమె చేసిన డెలివరీ మొత్తం తెలంగాణలో ఏ సబ్ సెంటర్లో చేసిందో ఆమె ఇక్కడ 24 గంటలు ఆమె అందించిన సేవలు ఎక్కడ కూడా ఏ తెలంగాణలో ఎక్కడ అందలేదు. ఆమె వల్ల మెడికల్ ఆఫీసర్ నేను ఇక్కడ చేయకపోతే 3 సంవత్సరాలు నేను 3 సంవత్సరాలు మెడికల్ డిపార్ట్మెంట్ అండ్ అవుట్స్టాండింగ్ వెరీ అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్. ఏ విధంగా చూసినా, ఏ రకంగా చూసినా రిస్ట్రిక్షన్స్ ఇవ్వాలి. కేంద్రంలో ఆరూరు సబ్ సెంటర్లో కే శోభారాణి గారు 1998 నుంచి దాదాపుగా 28 సంవత్సరాల తన డెడికేషన్గా, అంటే పేషెంట్లను చూడడం అయినా, వాళ్ళ పలకరింపు అయినా, అందుబాటులో ఉండడం అయినా 28 సంవత్సరాలలో ఒకరోజు సెలవు అని, ఒకరోజు ఆదివారం అని, ఒకరోజు పండుగ అని
ఇట్లాంటి ఏ రకమైన సెలవులు తీసుకోకుండా 24 గంటలు అందుబాటులో ఉండి అందరికీ వైద్య. వనపర్తి జిల్లా పెద్దమందాడి మండలం మద్దిగట్ల మోజర్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి మద్దిగట్ల సర్పంచ్ రాములు యాదవ్, మోజర్ల సర్పంచ్ చంద్రశేఖర్ హాజరై విద్యార్థుల ప్రదర్శనలు తిలకించి అభినందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వరప్రసాద్ శాస్త్రీయ దృక్పథం అవసరాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మా పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం సంబరాలు జరుపుకుంటున్న ఇచ్చేసినటువంటి మద్దిగట్ల మోజర్ల గ్రామ సర్పంచులకు స్వాగతం. ఈనాటి కార్యక్రమానికి మూల బిందువైన సివి రామన్ గారి చిత్రపటానికి క్లాప్స్ కొట్టాలి. విద్యార్థులు మన సర్పంచులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. సాధారణంగా బ్యాటరీలు DC మొబైల్, ల్యాప్టాప్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు DC మీద పనిచేస్తాయి. ఉదాహరణ సెల్ బ్యాటరీ, పవర్ బ్యాంక్. దిస్ ఈజ్ AC ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే దిశ మార్పు ప్రవహించే విద్యుత్ ప్రవాహం. కరెంట్ ముందుకు వెనుక మార్పు ప్రవహిస్తుంది. ఇందులో వచ్చే విద్యుత్ AC. భారతదేశంలో AC ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్ సెకండ్కు 55 నిమిషం మారుతుంది. ఉదాహరణ ఇది కాలేయం, ఇది చూడం, ఇది పెద్ద పెయిన్, ఇది చిన్న పెయిన్, ఇది పెన్ను. మహబూబాబాద్ జిల్లా మరిపేడ బయ్యారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణను జిల్లా కలెక్టర్ స్నేహ సబరీష్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ నెల 25న ప్రారంభమైనటువంటి పరీక్షల సందర్భంగా కలెక్టర్ సీసీ కెమెరాల ద్వారా పరీక్షల క్రమం, విద్యార్థుల సౌకర్యాలను స్వయంగా గమనించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా, విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలని, త్రాగునీరు అందించాలని, సౌకర్యాలు కల్పించమని సూచించారు. ఈ తనిఖీలలో కలెక్టర్ వెంట జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సిహెచ్ మదర్ మరియు సంబంధిత సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో పాలకవర్గం మొదటి సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కాపా చంద్రకళ, వైస్ చైర్మన్ కట్ల సంతోష్, మున్సిపల్ కమిషనర్ గురులింగం, 20 వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. సభలో మున్సిపాలిటీలోని సమస్యలపై చర్చ జరిపి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు గాను కొత్త పాలకవర్గాన్ని ఎమ్మెల్యే రామదాస్ నాయక్ సూచనలను అందజేశారు. మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాల్లో మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రస్తుతంలో 15 కోట్ల రూపాయలతో ప్రత్యేక ప్రణాళికలు చేపడతానని తెలియజేశారు. అదేవిధంగా విలీన గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక నిధులు, పేదలకు ఇళ్లు మరియు ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించబడతాయని వెల్లడించారు. మొత్తం కలిపేస్తున్నారు, దాన్ని రీసైక్లింగ్ కూడా చేయలేదు. తర్వాత అన్ని సమస్యలు ఉన్నాయి. వాటితో పాటు ప్రధాన సమస్య ఇంకోటి ఏంటంటే పిల్లలు బయటకు పోవాలంటే మొక్కలు కోట్లు ఏమడబడుతున్నాయి. పిల్లలకే కాక పెద్దవాళ్ళకు కూడా ప్రతి పెద్ద తర్వాత హాస్పిటల్ ఒకటి ఓపెనింగ్ చేయాలి.
తర్వాత శ్మశాన వాటికి కూడా ఈ రోజు కూడా ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు రామదాస్ నాయక్ గారికి గౌరవ ఎప్పటికప్పుడు సిబ్బందికి ఎలక్షన్ సిబ్బందికి అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు వచ్చిన సందేశం సార్ పెళ్లికి సంబంధించిన కార్డులు వచ్చాయి చేద్దాం. ఈ చాలా ప్రధాన అంశం సంవత్సరం ఏదైతే ప్రజల ఆశిందో వచ్చో మీ అందరి గౌరవం మీ అందరి ఆలోచన విధానాన్ని మీరు నేను మనందరం చైర్మన్ వైస్ చైర్మన్ కమిషనర్ ఇక్కడ ఉద్యోగస్తులు మనందరం కలిసినటువంటి ఈ మున్సిపాలిటీ అభివృద్ధి చేసుకుందాం. దీంట్లో మనందరి కొత్త ప్రతిపాదనలు ఇవ్వండి. మీ వార్డు బాగా కావాలంటే ఏం చేయగలగాలి, మున్సిపాలిటీ బాగుండాలి, మంచిగా ఉండాలి, అందంగా ఉండాలి, గౌరవం ఉండాలి, సిటీలో ఉండాలంటే ఏం చేయాలి, వీటన్నిటికీ కూడా మీరందరూ కూడా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మొదలయ్యాయి. ములకలపల్లి నుండి భద్రాచలం వరకు వందలాది కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన ర్యాలీని నిర్వహించారు. సీనియర్ నాయకుడు పాలకుర్తి రత్నభూషణం నేతృత్వంలో జరిగినటువంటి ఈ ర్యాలీలో నిజమైన కార్యకర్తలను గుర్తించాలని రామయ్యకు వింతపత్రాన్ని అందజేశారు. సభ్యులు అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని, వలసవాదులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశోపురం మండలంలో ఘనంగా టైలర్స్ డే వేడుకలు నిర్వహించబడ్డాయి. మార్కెట్ రోడ్లో అజయ్ టైలర్ షాప్ ఎదుట కుట్టుమిషన్ టైలర్ల మండల అధ్యక్షుడు అజయ్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కుట్టుమిషన్ను కనిపెట్టినటువంటి రూపకర్త విలియమ్స్ హేవే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అధ్యక్షుడు అజయ్ మాట్లాడుతూ మారిన ఫ్యాషన్ దుస్తుల కారణంగా ఇప్పటి దర్జీల పరిస్థితి దయనీయంగా ఉన్నట్లుగా రెడీమేడ్ రంగం విస్తరించడంతో టైలర్లకు గిరాకీలు లేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. చేతి వృత్తులను కాపాడేందుకు ప్రభుత్వం సబ్సిడీ రుణాలు అందించి వృత్తి యజమానులు వారి కుటుంబాలను ఆదుకొని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మేస్త్రి విజయ టైలర్ కృష్ణమూర్తిని ఘనంగా సన్మానించగా గౌరవ అధ్యక్షుడు కిరణ్, ఉపాధ్యక్షుడు గద్దెల వెంకటేశ్వర్లు, వివిధ టైలర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. చెప్పండి. పడేయడం కాదు, అట్లా పడితే తాగితే వాళ్ళకి అసలు నీళ్ళు ఉన్నాయి.
సదాశివపేట పట్టణంలో ఫిబ్రవరి 28వ తేదీన జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకుని శాంతినికేతన్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి మాలి పటేల్ అరవిందశ్రీ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ప్రతి రంగం సైన్స్పై ఆధారపడి ఉందని, విద్యార్థులు సామాన్య సైన్స్ జ్ఞానాన్ని కూడా సంపాదించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తయారు చేసినటువంటి నమూనాలు, పరికరాలు, ప్రయోగాలను ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Shantiniketan Vidyalaya. This is the model of Chandrayaan 3. Chandrayaan 3 was launched on July 14, 2023 and landed on 23 August 2023 by Indian Space Research Organization ISRO from India. Moving body same direction is called translatory motion. Oscillatory motion is like a half circle. Example: swing, pendulum, speedometer. As from 7th standard, my topic is seasons. In India, we have 3 seasons: summer, rainy, winter. Summer are the hottest days because of bright sun. Rainy is good for agriculture. Winter season is the coldest season of year. Thank you. రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దనసరి అనసూయ సీతక్క, సరళమ్మ గోవిందరాజు పగిడిద్దరాజు ఆలయంలో పరిశీలన జరిపారు. దేవతల గద్దెల చుట్టూ రాతి నిర్మాణం, ఆలయం చుట్టూ ప్రధాన అర్చీలు, ప్రహారీ సౌండ్ స్టోన్ చిత్రాలు, డ్రైనేజ్, మీడియా టవర్లు, గద్దెల చుట్టూ గ్రిల్స్, ఆలయ ఫ్లోరింగ్ను కూలంకుషంగా పరిశీలించారు. సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకనలతో కలిసి వనదేవతలను సందర్శించుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని జాగృతి పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా 1928 ఫిబ్రవరి 8న రామన్ ఎఫెక్ట్ను ప్రపంచానికి పరిచయం చేసిన భౌతిక శాస్త్రవేత్త సివి రామన్ విశేషాలను గుర్తు చేశారు. 1930లో రామన్ ఆసియాలో నోబెల్ బహుమతి పొందినటువంటి తొలి శాస్త్రవేత్తగా చరిత్రలో నిలిచారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు రూపొందించినటువంటి నమూనాలను అతిథులు పరిశీలించి వాటి ఉపయోగాలను తెలుసుకున్నారు. బీసీ సంక్షేమ రాష్ట్ర నాయకులు కట్ట రాఘవయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు వీరబత్తిన సుధా, జక్కుల విజయ్ కుమార్, పాల్రాజు, పాఠశాల కరస్పాండెంట్ పాండం జయకిషోర్ బాబు పాల్గొని సైన్స్ టీచర్స్ మరియు విద్యార్థులను అభినందించారు. మీరు శాస్త్రవేత్తగా ఎదిగే పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఏదో అత్యంతో 2 ఏళ్ళు పెద్దగా ఉంటాయి. అలాగే గ్రామానికి ఒక స్టూడెంట్ ని ఉత్తమ విద్యావేత్త, అలాగే ఈ పేరెంట్స్ ఈ స్టూడెంట్స్ పెట్టిన ప్రోగ్రామ్ చూసాం. మా నాకు మాకు తయారు చేశారు. అదేవిధంగా చదువులో కూడా మీ విజ్ఞానాన్ని పెంచుకొని మంచి మార్క్స్తో జాగృతి స్కూల్కి మంచి పేరు తీసుకొస్తారని. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి పిల్లలు విద్యార్థులు వినండి, మీకు ఇక్కడ క్రమశిక్షణ ఎలా ఉంది, చదువు ఎలా చెప్తున్నారు, మీరు ఫీజులు ఎలా చెల్లిస్తున్నారు, బయట స్కూల్స్ ఎలా ఉన్నాయి, వీటిని ఒక్కసారి గమనించండి. మీరు కూడా పక్క స్కూల్ పిల్లలు మీ ఊళ్ళో కొంతమంది ఉంటారు, మా ఫీజు ఎంత ఉంది, మీ ఫీజు ఎంత ఉంది. తక్కువ ఫీజులతో ఈ కైకలూరు మొత్తం మీద కార్పొరేట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ అన్నిటికంటే అతి తక్కువ ఫీజులతో ఉన్నది ఏకైక విద్యా సంస్థ జాగృతి. అందరికీ నమస్కారం. ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవం. మన సివి రామన్ గారి
ఎఫెక్ట్ దానికి సంబంధించి ఈరోజు మన జాగృతి స్కూల్ కైకలులో మా పిల్లల్లో విద్యార్థులచే వాళ్ళు తయారు చేసినటువంటి నమూనాలని ప్రదర్శిస్తూ ఈ కార్యక్రమానికి మన కైకలూరుకి సంబంధించి బీసీ నాయకులు అలాగే తెలుగుదేశం సంబంధించిన కూటమి నాయకులు వీళ్ళందరూ వచ్చి మా పిల్లలు చేసినటువంటి ఈ ప్రదర్శనలు చూసి వాళ్ళలో ఇటువంటి మేధాశక్తి ఉందా అని చెప్పేసి సందర్భంలో వాళ్ళు ఆశ్చర్యానికి గురయ్యారు. అలాగే మా పిల్లల్లో ఉన్నటువంటి ప్రతిభని మేము వెలికి తీయడానికి మా దగ్గర ఉన్నటువంటి ఉపాధి చాగలమర్రి మండలంలోని శ్రీభారతి విద్యామందిరం పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సివి రామన్ గారి చిత్రపటానికి పూలమాలలు అర్పిస్తూ నివాళులు అందజేశారు. పాఠశాల విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా సైన్స్ ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకెళ్లడం, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం, విద్యార్థులలో తార్కిక ఆలోచనలను పెంపొందించడం, సైన్స్ అండ్ టెక్నాలజీలో కొత్త ఆవిష్కరణలపై అవగాహన కల్పించడం లక్ష్యమని పేర్కొన్నారు. 2026 ఫిబ్రవరి 8న సైన్స్లో మహిళలు వికసిత్ భారత్ అంశంతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శేషశైలారెడ్డి, ఎంఈఓ న్యామతుల్లా, పాఠశాల అధ్యక్షుడు మద్దళ్లపల్లి సత్యనారాయణ, మేడా ప్రభాకర్, కమిటీ సభ్యులు దర్శన్, బల్లంకొండ, ఆచార్య బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యకలాపాలలో ఉపయోగించే మానవరహిత వైమానిక వాహనం ఎక్కువగా దిగుబడి మరియు పంట ఉత్పత్తిని పర్యవేక్షించడంలో ఉపయోగించబడుతుంది. వ్యవసాయ డ్రోన్లు పంట పెరుగుదల దశలు. నమస్తే ఆచార్జీ, మై నేమ్ ఈజ్ జెల్ఫీ. ఐ ఆమ్ స్టడీయింగ్ 7th క్లాస్. నేను సిగ్నల్స్ గురించి చెప్తున్నాను. రెడ్ లైట్, స్టాప్ ఇమీడియట్లీ, డూ నాట్ క్రాస్ ద స్టాప్ లైన్. ఎల్లో అంబర్ లైట్. నమస్తే ఆచార్జీ, మై నేమ్ ఈజ్ సి మాహినూర్. ఐ ఆమ్ స్టడీయింగ్ 6th క్లాస్. సివి రామన్ గురించి చెప్తున్నాను. సివి రామన్, చంద్రశేఖర వెంకట రామన్ 1920. వారు శాస్త్ర సాంకేతిక విషయాల పట్ల ఆసక్తిని కలిగి వాళ్ళ జీవితంలో పైకి ఎదగాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఉపాధ్యాయులకు, పాఠశాల బృందానికి అభినందనలు తెలియజేస్తున్నాను. జనగాం జిల్లా దేవరపల్లి మండల కేంద్రంలోని ప్రధాన రహదారిలో 1/2 కిలోమీటర్ పొడవున ఉన్నటువంటి చౌరస్తాకు హైమెక్స్ లైట్లు ఏర్పాటు చేశారు. గత వారం రాత్రులలో లైట్లు వెలుగుతూనే లేదని వీఫై న్యూస్ గ్రూప్లో జర్నలిస్ట్ సుధాకర్ షేర్ చేయడంతో దేవరపల్లి గ్రామ సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ స్పందించి అధికారుల ద్వారా లైట్లను వెంటనే రిపేర్ చేయించారు. ఇప్పుడు రాత్రులలో చౌరస్తాకు 2 వైపులా హైమెక్స్ లైట్లు వెలుగుతూ స్థానికులు, దుకాణదారులు, ప్రజలు సర్పంచ్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శేఖర్, చారి, మహేష్, సురేష్, గణేష్, జేపీ సిబ్బంది, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. సుత్తి ఆయనకు భద్రాద్రి కొత్తగూడెం దుమ్ముగూడెం మండలం కొత్త దంతెనం గ్రామ పంచాయతీ కార్యదర్శి బెక్కంటి మాధవి గుండె సమస్యతో హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారు. వైద్యుల సూచన ప్రకారం తక్షణ శస్త్రచికిత్స అవసరం ఉందని, దానికి సుమారు 20 లక్షలు ఖర్చు అవుతోందని తెలియజేశారు. నిస్సహాయ స్థితిలో ఉండగా స్నేహితులు, సహోద్యోగులు స్పందించి భద్రాచలం స్థానిక ఎమ్మెల్యే తెలంగాణ వెంకటరావును సంప్రదించి సహాయం కోరుతున్నారు. ఇప్పటి వరకు కొంత నిధులు సేకరించినప్పటికీ అవి సరిపోవడం లేదని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సహాయం హామీ ఇచ్చారు. స్నేహితులు, సహోద్యోగులు అందరినీ స్వచ్ఛందంగా ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కుటుంబ సభ్యుల కింద సహోద్యోగులు మిత్రులు మేము అందరూ ఈ ప్రయత్నం చేస్తాం సార్. అమ్మాయిని తగ్గించాలి. సార్ ఏం చేస్తారు సార్ మాట్లాడతారు వచ్చేసాను 12 గంటలు వచ్చేస్తాను సార్. అందరికీ నమస్కారం. మేము దుమ్ముగూడెం మండల పంచాయతీ కార్యదర్శులు. మా సోదరి మా సహోదరి అయిన పెక్కంటి మాదేవి గారు గుండెకి సంబంధించిన వాల్స్ 4 బ్లాక్ అవడం వలన తీవ్ర ఆరోగ్యానికి అస్వస్థతకి గురైనారు. వాళ్ళకి ఈ ఆపరేషన్ నిమిత్తం 20 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అవసరం ఉంది. మేము మా వంతుగా మేము ఆర్థిక సహాయం చేస్తున్నాము. అదే విధంగా ఆపరేషన్ తర్వాత కూడా దగ్గర 2 నుంచి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అవసరం ఉంది. కాబట్టి మా వంతుగా మేము సహాయం చేసినాం. మీ వంతుగా కూడా ఆర్థికంగా ఆ అమ్మాయికి తోడుగా మన కుటుంబంలో ఒక సభ్యురాలుగా ఉండి ఆ అమ్మాయి కోలుకునేటట్టు చేయుటకు ఆర్థిక సహాయం చేయవలసిందిగా కోరుతుంది. పెక్కంటి మాదేవి గారి పేరెంట్స్ కూడా ఇటీవలే సంవత్సర కాలంలో 2 చనిపోవడం జరిగింది. ఆ అమ్మాయికి ఎటువంటి తోడు నీడ లేదు. కాబట్టి మీ వంతు సహాయంగా